గివ్ అవే ఇస్తాను. సో గివ్ అవే పోస్చర్లో మాత్రం చేంజెస్ అయితే ఉండకూడదు. ఎస్ అంతే. ఎస్ రివైల్ చేసే టైము లైన్ చూడండి. What's happening YouTube? Ishu by Krishna in the house. I'm back with another video. I hope you all are doing great. వా ఏమి తేజస్సు బిడ్డ. ఇప్పుడు ఏంటంటే లైక్ టైటిల్ చూసారు కదా, అర్థమై ఉంటుంది మీకు. దీపక్ జిమ్కి వెళ్ళి మనము చెస్ట్ చేద్దాం ఈరోజు. సో చెస్ట్ ఎలా చేయాలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మంచి కంటెంట్ ఉంది బ్రో, లైక్ కంటెంట్ చాలా బాగుంది. మీరు అన్నీ చేస్తున్నారు కానీ మేమైతే ఈగర్లీ నీ చెస్ట్ ఎలా ఉంటుంది కంటెంట్ అనేది చూడడానికి వెయిట్ చేస్తున్నామని కొత్త వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే అన్నారు. సో నేను ఏంటంటే లైక్ నా బాడీలో ది బెస్ట్ జెనెటిక్స్ వచ్చేసి చెస్ట్ అనమాట, చెస్ట్ ట్రైసిప్. సో దాంట్లో ఏంటంటే నేను ఏం చేస్తాను, నా రొటీన్ ఏంటి చెస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి, ఇంపాక్ట్ గా ఉండాలంటే కూడా ఎలా చేయాలని చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను క్రిస్ బంప్స్టెడ్ ది మోటివేషన్ వీడియో చూస్తున్నాను. సో అక్కడ అది ప్లే అవుతుంది. ఈ మధ్యలో రికార్డ్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ చేద్దాం మంచిగా. ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ. మంచిగా తొందరగా అయితే 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అంటే లైక్ నేను వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి ఈ గ్యాప్లో 1K తర్వాత నాకు విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో వచ్చేసారు అనమాట 2K. అది చాలా హ్యాపీగా ఉండే, నాకు వీడియోస్ చేయాలన్న మోటివేషన్ అయితే వచ్చింది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎవరైనా ఫాలో అవట్లే అంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ నా పింక్ చేయొచ్చు, మీరు క్విక్ రిప్లై ఇస్తాను. చాలా మంది నా దగ్గర ఫ్రీ డైట్, ఫ్రీ వర్కౌట్ ప్లాన్ తీసుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు ఉన్నారు మంచి నా గైడెన్స్ లో. నేను ఏంటంటే లైక్ నాకు ట్రాన్స్ఫర్మేషన్ అయిన వాళ్ళు, లైక్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, లాంగ్ టర్మ్ ఫిట్నెస్ గోల్స్ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట బిఫోర్ నుంచి కూడా. ఎందుకంటే నేను కష్టపడి చాలా చాలా అన్ని ఏం తెలియక నేను స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఏం తెలియదు అనమాట. జస్ట్ యూట్యూబ్ ఒకటే ఉంటుండే. ఇప్పుడు వచ్చేసి 26 నా ఏజ్. సో నేను ఎప్పుడు 15 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నా ఏజ్ 15 ఉన్నప్పుడు. ఫేస్బుక్ లో కూడా నా పాత పోస్ట్ ఉంటాయి. సో కింద ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు వచ్చినప్పుడు అప్పుడు నా ఫ్రెండ్స్ గారు ఇన్స్టాగ్రామ్ ఇలా రీచ్ వస్తుంది పెట్టు అంటే, ఆ టైంలో ఆ జమానాలో పెట్టిన 2017 ఆ టైంలో అప్పటి నుంచి నేను కష్టపడుతూనే పైకి వచ్చా. నాకు పెద్ద ఫాలోవర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఏం లేరు కానీ. సో ఏంటంటే నాకు ఏదో ఒకటి చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది. సో ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండి ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో, ట్రైనింగ్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటారో, నా కంటెంట్ చూడండి. నేను ఏదైనా హెల్ప్ కావాలంటే వర్కౌట్ నా వంతు సాయం నేను వర్కౌట్ ప్లాన్స్ కానీ ఫ్రీగా, వాళ్ళు ఏంటంటే లైక్ ఎఫోర్డ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే నేనైతే ఫ్రీగా డైట్ ప్లాన్, వర్కౌట్ ప్లాన్ ఏదైనా మీరు వీడియో చేసి పంపి, అన్న ఎక్కడైనా పోస్టర్ డిఫరెన్స్ ఉందా, ఇక్కడ ఎట్లా చేయాలి అని అడిగితే నేను దానికి కూడా నేను ఏం చేయాలి ఏంటి అనేది ఎఫెక్టివ్ వేలో చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది చూపిస్తాను. లైక్ ప్రీ వర్కౌట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మామూలుగా ఉండదు వర్కౌట్, సూపర్ ఉంటుంది. చెస్ట్ చూపిస్తే లాస్ట్లో కూడా చెస్ట్ కవర్, లైక్ చెస్ట్ పంప్ ఎలా ఉంటుందో నా వర్కౌట్తో. అండ్ అది సో ఇది వచ్చేసి మన ఇప్పుడు నేను ప్రీ వర్కౌట్కి తినే డైట్ అనమాట. అండ్ ఇక్కడ బనానా ఉన్నాయి. సో దీంట్లో నేను ఇప్పుడు వచ్చేసి 2 bananas అండ్ ఇది తీసుకొని కొంచెం గ్యాప్ తీసుకొని జిమ్కి అయితే వెళ్తాను. సో ఇది తినేసిన తర్వాత మనం వెళ్ళి చెస్ట్ చేద్దాం. లెట్స్ గో. సో మనమైతే మన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూసారు కదా, ఉన్నారు ఇప్పటికి కూడా పిల్లలు చేస్తున్నారు. టైం వచ్చేసి 11:30 అయితే నాయన చేస్తున్నారు. మనమైతే ఇప్పుడు మ్యూజిక్ అయితే ఏం ఆన్ చేయలేదు కాబట్టి మనకి కాపీరైట్ ఇష్యూ కూడా ఏమి ఉండదు. దీపక్ కూడా ఉన్నాడు. మంచిగా మనం ఫస్ట్ చెస్ట్ వార్మప్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సైజ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే బల్కింగ్లో ఉన్నా. ఇందాక ప్రీ వర్కౌట్ ఏమైందంటే లైక్ సడన్ కుక్ చేసుకోవడానికి ఏం లేదు కాబట్టి నేను 2 bananas కార్బోహైడ్రేట్స్ అండ్ లైక్ కొంచెం ఎనర్జీ ఉండడానికి ఆల్మండ్స్ అవి తిన్నా అనమాట. వచ్చేసి ఇప్పుడు ప్రీ వర్కౌట్ తీసుకున్నా, స్టార్ట్ చేద్దాం. వితౌట్ ఫర్దర్ లెట్స్ గో. చూసారా ఎంత పెద్ద ఉందో జిమ్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక హ్యాండ్ తీసుకుని ఇట్లా ఏదైనా మిషన్ కానీ సర్ఫేస్ ఉన్న ప్లేస్లో ఫ్రంట్కి ఇలా తీసుకొని కొంచెం ఇటు రొటేట్ అవ్వండి. చూస్తున్నారు కదా నా బ్యాక్ ఎలా స్ట్రెచ్ అవుతుందో. సో బ్యాక్ స్ట్రెచ్ అయినప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ స్ట్రెచ్ అవుతుంది. ఏంటంటే ఇటు సైడ్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్ ఇలా పెట్టి ఎల్ షేప్లో ఈ పార్ట్ స్ట్రెచ్ అవ్వాలంటే చెస్ట్ మొత్తము ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా టర్న్ అవ్వాలి. సో ఇలా టర్న్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు సేమ్ ఇలానే ఇట్ సైడ్. సో ఇలా 4 sets 15 seconds హోల్డ్ చేసి పెట్టాలి. 15 seconds పక్కా అయితే హోల్డ్ చేసి పెట్టాలి. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే లైక్ ట్రైసిప్ కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. చెస్ట్ చేసేటప్పుడు ట్రైసిప్ మీద కూడా కొంచెం పడుతుంది. ఏంటంటే ట్రైసిప్ స్ట్రెచ్ చేసుకున్నప్పుడు, ట్రైసిప్ ఫ్రీ ఉన్నప్పుడు
మనకి ఎక్కువ రేంజ్ ఆఫ్ మోషన్ చేసినప్పుడు ఈజీ అనిపిస్తుంది అనమాట, లాక్ అయిన ఫీలింగ్ ఉండదు. సో లైట్గా హ్యాండ్స్ రొటేట్ చేసుకొని ఫ్రీ చేసుకుందాము. 2 3 4 5. ఒకటి ఏంటంటే లైక్ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్ పార్ట్లో పట్టుకొని ఈ హ్యాండ్ ఈ పార్ట్లో లైక్ ఈ పార్ట్లో కింద పట్టుకొని ఈ హ్యాండ్ ఇట్లా పట్టుకొని క్లోజ్గా మిమ్మల్ని మీరు హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే లైక్ మీ హ్యాండ్స్ స్ట్రెచ్ అవుతాయి. మీ అప్పర్ ఏంటంటే మొత్తం ఫ్రీ ఉండాలి, షోల్డర్స్ కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. వార్మప్కి అయితే ముందు చెప్పిన వీడియోస్లో కూడా చెప్పాను, వార్మప్కి ఎప్పుడు 15 to 10 minutes అయితే స్పెండ్ చేయాలి. వర్కౌట్ చేసినప్పుడు లాక్ అయినా కూడా ఇంజురీ అనేది ఉండదు. సో ఇంజురీ ఫ్రీ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది వర్కౌట్ అంతా మనకి. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్లాట్ బెంచ్ చేద్దాం. ఫ్లాట్ బెంచ్ ఎలా చేయాలో ఫస్ట్ ఎంటీ రాడ్తో చూపిస్తా. ఎంటీ రాడ్తో చేస్తే ఏంటంటే ఫస్ట్ వార్మప్ లాగా కన్సిడర్ చేద్దాం, బట్ దీన్ని సెట్ లాగా అయితే యాక్చువల్ సెట్ లాగా కన్సిడర్ చేయము. సో మనకి ఎప్పుడైనా గ్రిప్ ఎలా తీసుకోవాలంటే ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్ ఇక్కడ గ్రిప్ స్టార్టింగ్ దగ్గర పెట్టేసి కంప్లీట్ ఫింగర్స్ మీద కాకుండా, నేను రీసెంట్గా చెప్పాను ఈ పార్ట్లో తీసుకోవాలి. సో ఈ పార్ట్లో సో ఇప్పుడు ఏంటంటే ఇలా గ్రిప్ తీసుకొని ఎల్బో ఫ్రంట్ పెట్టాలి, లెగ్స్ బ్యాక్ పుల్, ఇక్కడ ఆర్క్ రావాలి బ్యాక్లో. సో అప్పర్ మొత్తం అనేది బెంచ్కి టచ్ అయి ఉండాలి. గ్రిప్ తీసుకున్న తర్వాత ఎల్బో ఇలా పెట్టొద్దు, ఇలా పెట్టి ఇలా ఎప్పుడు చేయొద్దు, బెల్ట్ ఇంజురీ అవుతుంది. సో టువర్డ్స్ డౌన్ ఫేసింగ్ లిఫ్ట్. సో మిడ్ చెస్ట్ లెవెల్లో మిడ్ చెస్ట్ రేంజ్లో రావాలి. చూడండి, 1 2 3. బ్యాక్ ఆర్క్ ఉండాలి, చెస్ట్ అప్ చేసి ఉండాలి, హ్యాండ్స్ ఎప్పుడు టైట్ ఉండాలి. 4 5 6 7. సో ఇప్పుడు నుంచి యాక్చువల్ సెట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ సెట్ వచ్చేసి మనం యాజ్ యూజువల్ 10తో స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ ఎవరు చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ అయితే చెప్పరు, నేను చెప్తాను ఇది వీడియోలో. సో సేమ్ ఇందాక ఎలా పట్టుకుని అలా పట్టుకొని, సో కిందికి వచ్చేటప్పుడు ఏంటంటే స్లోగా రావాలి, పైకి వెళ్ళినప్పుడు పుష్ చేయాలి స్పీడ్గా, మరీ అంత స్పీడ్ కాదు. జస్ట్ ఆ వీడియో చూడండి, ఫాలో అండి ఇక్కడ నా పోస్చర్. జస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, స్లో డౌన్, పుష్, స్లో డౌన్, పుష్. సో ఇలా చేయాలి. చూడండి, మీరు వెయిట్ ఎంత పెంచినా కూడా చేంజెస్ అనేది ఉండకూడదు. సో చూసారు కదా ఎలా వస్తుందో, ఇందాక ఎంటీ రాడ్ ఎలా చూపించానో సో ఇది కూడా అలానే వస్తుంది. సో ఇది వచ్చి ఫస్ట్ సెట్ మనకి. ఎల్బో స్ట్రైట్, చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, ఆర్క్, పుష్ పుష్ పుష్. సో సెకండ్ సెట్ కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెట్. మొత్తం మనం ఇలాంటి హెవీ వర్కౌట్స్ వచ్చేసి 4 sets చేస్తాం, 4 to 5. ఫిఫ్త్ సెట్ వచ్చేసి పిఆర్ కానీ లేదంటే ఫెయిల్యూర్ వరకు మనకు వెళ్తాం అనమాట. ప్రజెంట్ అయితే మనం 20 kgs అయితే సెకండ్ సెట్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెట్కి వెళ్దాం, లెట్స్ గో. ఇది వచ్చేసి మన థర్డ్ సెట్ అనమాట. ఇంకా 2 sets చేస్తాను నేను. ఇది వచ్చేసి బేసిక్ మనం మ్యాక్సిమం రెప్స్తో చేస్తాం. ఇది వెయిట్ ఇంక్రీజ్ అయినా ఏది ఇంక్రీజ్ అయినా పోస్చర్లో మాత్రం చేంజెస్ అయితే ఉండకూడదు. ఎస్ 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 ఎస్, come on, you can do this. Yeah, ఇది మన హెవీ సెట్. దా బ్యాక్ 6 to 7 reps రావాలి. లైట్ పుష్, లైట్ ఇవ్వు, ఎక్కువ ఎక్కువ. ఎస్, అంతే. కొంచెం లైట్ కొంచెం. ఎస్, అంతే. పంప్ చూడ ఎట్లా వచ్చింది.
కొంచెం సైజ్ పెరిగింది కదా కొంచెం బాడీ, అదే ఇంకా బాగా పెరగాలి. డిక్లైన్ వచ్చేసి మన సెకండ్ వేరియేషన్. అదేంటన్నా ఇంక్లైన్ చేయకుండా డిక్లైన్ చేస్తున్నాం అని ఒక డౌట్ రావచ్చు. బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ వచ్చేసి మనకి మిడ్ చెస్ట్ పెక్టోరియల్ మజిల్స్ మీద పడుతుంది, డిక్లైన్ వచ్చేసి లోయర్ చెస్ట్ మీద పడుతుంది. చాలా మంది డిక్లైన్ ని నెగ్లెక్ట్ చేస్తారు, సో నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. డిక్లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డిక్లైన్ చేద్దాము. సేమ్ ఇది కూడా అంతే, బ్యాక్ స్ట్రైట్ లైక్ ఆర్క్, చెస్ట్ అప్, పుష్, సేమ్ ఎల్బోస్ టువర్డ్స్ డౌన్ ఫేసింగ్, కొంచెము స్లైట్. సో లోయర్ చెస్ట్ లెవెల్లో లిఫ్ట్ చేయాలి. 1 2 3. చూసారా పుష్ స్పీడ్ ఉంది, డౌన్ స్లో వస్తుంది. సో అలానే రావాలి. సో చూసారు కదా లోయర్ చెస్ట్కి బేసిక్ ఏంటంటే నేను ఫ్లాట్ బెంచ్ ఎక్కువ వేరియేషన్ లైక్ ఎక్కువ సెట్స్ చూపించాను. టైం టేకింగ్ కాబట్టి ఎక్కువ సెట్స్ చూపించలేను. సెకండ్ సెట్ చేసేసిన తర్వాత మీకు థర్డ్ సెట్ చూపిస్తాను. వెయిట్ అయితే ఇంక్రీజ్ చేసినా కానీ మూమెంట్లో ఎలాంటి చేంజ్ ఉండకూడదు. కమాన్ నుంచి థర్డ్ సెట్ ఇది వచ్చేసి థర్డ్ సెట్ చేద్దాం ఇప్పుడు. సరే కొంచెం లిఫ్ట్ చేసి నాకు ఇచ్చేసి నేను చేసేది. మూమెంట్ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మన లోయర్ చెస్ట్కి చాలా బెస్ట్ వర్కౌట్. వదిలే చేస్తాను. Yeah, buddy. Yes. ఇంత స్లోగా చేయాలంటే మీకు ఎంత స్ట్రెంగ్త్ కావాలి అనేది నేను మీకు చెప్పాను. చాలా స్ట్రెంగ్త్ అవసరము. ఇలా స్లో రేంజ్ ఆఫ్ మోషన్లో విత్ కంట్రోల్డ్ రెప్స్ చేయాలి అంటే తప్పకుండా నేర్చుకోండి. ఎందుకంటే బాడీ మనకు నీట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే మనం ఎలా చేస్తే మన బాడీ ప్రజెంటేషన్ అనేది అంత బాగుంటుంది. పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మన ఫోర్త్ సెట్ ఏంటంటే డిక్లైన్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. ఏది బెంచ్ ప్రెస్ మీద. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్లో పెడదాము. 5 ప్లేట్ యాడ్ చేసా, అటు కూడా 5 ప్లేట్ యాడ్ చేసాము. కొంచెం లైట్ సపోర్ట్ ఇవ్వాలి. సేమ్ ఇందాక నాకే ఫ్రంట్కి వచ్చేసి నేను చేస్తా. ఇది లైట్ సపోర్ట్. Yes. Yeah. Ooh, nice. Not bad. Any 5 reps or 6 reps? 6. సో చూసారు కదా మన రేంజ్ ఆఫ్ మోషన్లో, మన లిఫ్టింగ్లో, మన పోస్చర్లో ఇలాంటి చేంజెస్ అనేవి లేవు. సో అందుకే బాడీ ఇంత మంచి పంపిస్తుంది. సో ప్రతి సెట్కి నేను చెప్పేది ఏంటంటే ఏ వేరియేషన్ చేసినా ఫ్లెక్స్. ఆ ఫీలింగే వేరే ఉంది. అసలు బాడీ ఇంత మంచిగా అవుతుందంటే చేద్దాం, బెస్ట్లో చేద్దాం. నెక్స్ట్ ఇంక్లైన్ చేద్దాము. సో ఫస్ట్ ఫ్లాట్ బెంచ్ చేసాము, మిడిల్ చెస్ట్ కోసము ఇంక్లైన్ చేసాము, లోయర్ చెస్ట్ కోసము, నెక్స్ట్ ఇంక్లైన్ చేద్దాం అప్పర్ చెస్ట్ కోసం. సో అన్ని మజిల్స్ కవర్ చేద్దాం పెక్టోరియల్ మజిల్స్లో, చెస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్కి చేస్తున్నాము. అప్పర్ చెస్ట్కి వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజెస్ అని చెప్పొచ్చు మనము. సో ఇంక్లైన్డ్ బెంచ్ ప్రెస్కి ఇంక్లైన్డ్ డంబుల్ ప్రెస్కి ఏంటి తేడా అంటే స్ట్రెంత్ గెయినింగ్కి వచ్చేసి మనకి బెంచ్ ప్రెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంక్లైన్డ్ బెంచ్ డంబుల్ ప్రెస్ వచ్చేసి మనకి హైపోట్రోఫీలో కానీ అండ్ మజిల్ డెఫినేషన్లో కానీ మంచి చేసుకోవాలి అనుకుంటే డంబుల్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. నేనైతే డంబుల్ ప్రిఫర్ చేస్తున్నా ఈ మధ్య. ఎందుకంటే అన్ని బెంచెస్ కాకుండా ఇప్పుడు డిక్లైన్కి నాకు దీని మీద అవ్వదు. సో డిక్లైన్ ఏం చేసా, బెంచ్ మీద చేసా. నాకు ఇది ఆప్షన్ ఉంది కాబట్టి ఇంక్లైన్ నేను డంబుల్ ప్రెస్లోకి చేసుకున్నాం. ఒక ప్లానింగ్ అనేది ముందు నుంచే ఉండాలన్నమాట మనకి. సో ఇది వచ్చేసి 22.5 kg ఫస్ట్ సెట్. ఇది కూడా వచ్చేసి హ్యాండ్ టువర్డ్స్ డౌన్ ఉండాలి, చెస్ట్ అప్. ఇది వచ్చేసి అప్పర్ చెస్ట్ లెవెల్లో తీసుకోవాలి. చూడండి, 1 2 3 4. ఎల్బోస్ చూస్తారు కదా టువర్డ్స్ డౌన్ ఫేసింగ్, కింద బ్యాక్ ఆర్క్ ఉంది, లెగ్స్ వైడ్, కంప్లీట్ డౌన్, పుష్, స్లో డౌన్, పుష్. అన్నీ 4 సెట్స్ చేయాలి. అయితే మస్ట్ అండ్ షుడ్. నేనైతే 4 అయితే ప్రిఫర్ చేస్తాను, కొందరు 3 చేస్తారు. బట్ టు గెయిన్ సమ్ సైజ్ అండ్ స్ట్రెంత్ కాబట్టి నేనైతే 4 ప్రిఫర్ చేస్తాను. లెట్స్ గో. ఇంకా 2 సెట్స్ కంప్లీట్ చేసి లాస్ట్ సెట్ అయితే మళ్ళీ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా పంప్ రివైల్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు మనం వెస్ట్తో చేద్దాము. మామూలుగా ఉండదు. జస్ట్ నేను ఇక్కడ రివైల్ చేయను, నేను డైరెక్ట్ బ్యాక్
లైక్ బ్యాక్ ఇప్పుడు ఫ్రంట్ ఉంది కదా, బ్యాక్ కెమెరా రివైల్ చేస్తాను నేను. నా ఫేవరెట్ వెస్ట్ ఒకటి ఉంది, అది వేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా మన ఫేవరెట్ వెస్ట్లో అయితే చేద్దాం మనము. ఇది స్లీవ్లెస్, సూపర్ అంటే సూపర్ ఉంది. సో సైజ్ చూసారు ఎట్లా ఉందో, కొంచెం జూమ్ చేద్దాం. ఎస్, డైట్ వల్ల అసలు డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి, కన్సిస్టెన్సీగా ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్ళి హెవీ సెట్ కొట్టేద్దాం. ఇంక్లైన్ బెంచ్ మన హెవీ సెట్, లాస్ట్ సెట్ చెప్పా కదా. అమ్మా, డంబుల్ నాలో సాగు ఉంది. డంబుల్స్ హెవీ వెయిట్ ఎలా తీసుకోవాలి సార్? 1 2, ఎస్. ఇప్పుడు చూడు, 1 2 Last one. Yes. అయిపోగానే స్క్వీజ్. సో పంప్ రివైల్ చేసే టైం వచ్చింది. ఎట్లా ఉంటుంది తెలుసు, చెస్ట్ ఇక్కడ కాదు, నేను చూపిస్తాను మళ్ళీ. చెస్ట్ రివైల్ చేసే టైము. సో చెస్ట్ చూస్తారు కదా, లైన్ చూడండి, ఆ లైన్ కూడా పర్ఫెక్ట్. సో అలా చేయడానికి రీజన్ ఏంటంటే స్లో కంట్రోల్ రెప్స్, పర్ఫెక్షన్ ఉండాలి పోస్చర్లో, పర్ఫెక్షన్ ఉండాలి రెప్స్లో. సో అలా ఈ లైన్ కూడా రావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. అందరు ఫ్లైస్ మిషన్ మీద చేస్తారు కూర్చొని, లేదంటే కేబుల్స్ మీద. నేనేం చేస్తా అంటే ఈ బెంచ్తోని అక్కడ ఫ్లైస్ చేస్తాం మనం, అది ఎలా అనేది చూపిస్తా. ఇది వచ్చేసి మన ఈ లెవెల్లో ఉండాలి. సో దీన్ని బెంచ్ నేను ఇంక్లైన్లో పెట్టా, కంప్లీట్ 90 degreesలో పెట్టా. 90 degreesలో పెట్టి వెయిట్ అండ్ వాచ్ ఎంత బాగా వస్తుందంటే చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రైట్, ఎల్బోస్ డౌన్ ఫేసింగ్ కాదు, ఎల్బోస్ లిఫ్ట్. 1 2 3 4 5 2. మీకు లాస్ట్ సెట్ వితౌట్ షర్ట్ చూపిస్తా, లైన్ ఎలా కనిపిస్తుంది అనేది. మ్యాజిక్ మామూలుగా ఉండదు. షర్ట్లెస్ చూడండి ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా, మజిల్ మొత్తం స్క్వీజ్ అయిపోయింది. 2 3 4 5 X. సో ఈ లైన్ ఇంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ ఏంటంటే నా సీక్రెట్ వచ్చేసి ఇదే. సో ఇది నేను గత 2 months నుంచి చేస్తున్నాను, మంచి రిజల్ట్స్ అవుతున్నాయి. మీరు ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ వేరియేషన్ యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పెక్టోరియల్ మజిల్స్ స్క్వీజ్ అవుతాయి. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే అప్పర్, మిడ్, లోయర్ కవర్ చేసిన తర్వాత ఫ్లైస్ చేసాం సెపరేషన్స్ కోసం. సో అది ఇంకొక సెట్ చేద్దాం. అసలు అనిపించింది అసలు ఇది. ఇప్పుడు ఏంటంటే హెవీ సెట్ కదా, మనము పాజ్ రెప్స్ చేస్తాం. పాజ్ రెప్స్ ఎలా చేస్తామో చూపిస్తా. పాజ్ రెప్స్ ఎలా తెలుసా? 1 1 2 3 4 5. Come on. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. సో ఇలా మనం 12 reps చేయాలి, స్లోగా చేయాలి. అప్పుడు సపరేషన్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఫ్రంట్ యాంగిల్లో చూపిస్తాను, చూసారు కదా. 1 5 seconds రెస్ట్, మళ్ళీ 5 seconds, మళ్ళీ 5 seconds. Come on.
పంప ఎలా ఉందో. సో అది దూలు తీరిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనది చెస్ట్ కంప్లీట్గా అన్ని మజిల్స్ అయిపోయాయి. స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి. సో నేనైతే చాలా పేషెన్స్తో చెప్తున్నా, ఎంతమంది చేస్తున్నారో తెలియదు కానీ మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది నాకు చేస్తున్నామని. ఓకే గైస్, వర్కౌట్ అయితే అయిపోయింది. మంచిగా బాడీ అయితే క్రేజీ లెవెల్లో పంప్ అవుతుంది. సైజ్ చూడండి మీరు, సైజ్ కూడా పెరిగింది, వెయిట్ కూడా పెరిగాను. ఆల్మోస్ట్ 72 kgs ఉన్నాయి ఇప్పుడు. నేను మన 71 ఉండే, ఇప్పుడు 72 kgs అయితే వచ్చాను నేను. బాడీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. అండ్ ఇక్కడ అదే గైస్, నేను ఈ వీడియో ఇక్కడతో క్లోజ్ కాకుండా ఇంటికి వెళ్ళి మీకు చూపిస్తాను. నేను లైక్ చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో గివేవేకి ఏమి ఇస్తున్నా అనేది చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, గివేవేలో ఏమి ఇస్తున్నానో చూపిస్తాను. చెప్పా కదా గివేవే ఇస్తాను. సో గివేవే ఇచ్చేది వచ్చేసి ఈ ప్యాక్. ఇది వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట. దీంట్లో హై క్వాలిటీ ప్రోటీన్ అనమాట. ఇది 26 grams ఉంది పర్ సర్వింగ్స్. 4.6 grams BCAA, 4.8 grams గ్లూటమిన్ ఉంది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 1 kg అంత ఉంది, 975 grams ఉంది. ఇది ఆల్రెడీ నేను వాడుతున్నా, వేరేది ఉంది. సో ఇది వచ్చేసి కొత్త ప్యాక్, 2025 వరకు ఉంది, సెప్టెంబర్. దీని ప్రైస్ వచ్చేసి 3499. సో ఇది నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను మన ఫాలోవర్స్కి. సో ఒక మంచి రోజు చూసి దీన్ని నేను దాని ఏమంటారు యూట్యూబ్లో డ్రా చేస్తా. సో ఈ ప్యాక్ అయితే నేను మీకు డెలివరీ చేస్తాను నేను, లైక్ గివ్ అవే డ్రా తీసే వరకు వస్తే వాళ్ళకి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. Krishna Prasad. Until then, take care, bye bye, see you in the next video. Keep lifting weights.